మాతృదేవ్యై నమః. పువ్వుతో మళ్ళీ తల్లి పాదాల మీద నమస్కారం పెట్టి నీళ్ళు వదిలి పంచామృతం సమర్పయామి. వస్త్రం ఉపైతుమాం దేవం సఖ కీర్తిచ్చ మన్నాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతిం దదాతు మే. మళ్ళీ చెప్తాం. ఓం శ్రీ మాతృదేవ్యై నమః. భక్తిని, ఈ దేశం పట్ల ప్రేమను, ఈ జాతి సంస్కారం పట్ల మీకున్న సహజమైన గౌరవాన్ని చూసి నా మనస్సు ఎంతో ఆనందిస్తున్నది. తల్లి, తండ్రి, గురువు ఒక్కటైనదే మాతృస్వరూపము. మీ ప్రవర్తన, మీ ప్రజ్ఞ, అంకిత భావం చిరంజీవులను చేయాలని నా ఆశీర్వచనాన్ని అందిస్తున్నాను. అక్షతలు వేసే చాలా స్లో అనమాట. 5 years వరకు కూడా వాడు సరిగ్గా మాట్లాడలేకపోయాడు. వాడికి అక్కడ నుంచి చూసి చాలా స్కూల్స్ మేము తిరిగి చూసాము. ఎక్కడైతే బాగుంటుందో వీడికి ఎలా ఒకసారి భయపడేదాన్ని. చివరికి మా ఇంటి పక్కనే ఇంకా దగ్గరలో స్కూల్ నుంచి నేనేంటి ఇలా తిరుగుతున్నానని నేను చాలా బాధపడేదాన్ని. తర్వాత ఈ స్కూల్లో శాంతినికేతన్ స్కూల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ నేను చాలా చూశాను. ఒక చదువు పక్కన పెడితే ఒక పిల్లవాడికి మెంటల్ డెవలప్మెంట్ ఎంత అవసరమో నాకు అర్థమైంది. వాళ్ళ డెవలప్మెంట్ నేను చాలా చూశాను. మాట్లాడలేకపోయేవాడు చాలా మాటలు నేర్చుకున్నాడు. తర్వాత వాడిలో యోగా, వాడి ఇంటికి వచ్చి ఇలాగ యోగాభ్యాసం చేయిస్తున్నారని వాడు చెప్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించేది. భగవద్గీత శ్లోకాలు వాడు చెప్తున్నాడు. వాడు అంటే బిహేవియర్లో చాలా చేంజెస్ మేము చూసాం. నిజంగా మేము చాలా హ్యాపీ. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే నేను ఈ స్కూల్కి అంత రుణపడి ఉంటాను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.